హలో ఎవ్రీవన్, ఏపీ టెట్కి హాజరవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇది 3వ తారీఖు ఉదయాన జరిగినటువంటి ఏపీ టెట్కి సంబంధించినటువంటి పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఈ యొక్క పేపర్స్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను నేను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే ఇంకా టెట్కి అపియర్ అవ్వబోతూ ఉన్నారో వాళ్ళు ఈ సెషన్లో వచ్చినటువంటి పేపర్స్ చూస్తే మీకు అన్ని సబ్జెక్ట్ నుంచి కూడా సైకాలజీ, తెలుగు, ఇంక ఈ టాపిక్స్ అన్నిటి నుంచి కూడా ఏ ఏరియాస్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటి విషయం క్లియర్గా తెలుస్తుంది. కనుక ఈ యొక్క పేపర్స్ని నిర్లక్ష్యం చేయకుండా వాటిని చక్కగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలన చేసుకోండి. ఇంగ్లీష్కి టాపిక్కి సంబంధించినటువంటివి ఈ బిట్స్ యొక్క గ్రామర్, రూల్స్, ఎక్స్ప్లెనేషన్ నేను ఒక వీడియోలో చేస్తాను. ఇక ఆలస్యం చేయొద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. అదేవిధంగా ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఇంకొక అడిగేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి మీరు చేసేటువంటి హెల్ప్ ఇదే. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ యొక్క ఆన్సర్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. The aspiring musician faced a bigger challenge than most. She was profoundly deafened. ఆస్పైరింగ్ పర్సన్, ఆస్పైరింగ్ అంటే ఎవరు? మీరందరూ ఆస్పిరెంట్స్, అదేగా చెప్తున్నాను. డిఎస్సి ఆస్పిరెంట్స్ అంటే ఏంటి? మీకు ఏముంటుంది? అంబిషన్ ఉంటుంది కదా. అండ్ ఆస్పైరింగ్ పర్సన్ ఈజ్ కంటెంట్ అంటే సంతృప్తి కలిగినటువంటి, సెటిల్డ్ అంటే స్థిరపడినటువంటి, అన్మోటివేటెడ్ అంటే ప్రోత్సాహం లేనటువంటి, ఏ విధంగానూ చలించడానికి ఇష్టం లేనటువంటి వ్యక్తి. ఇక మిగిలినటువంటి ఆన్సర్ మనకి ఏమవుతుంది అంటే అంబిషియస్. ఓకేనా? ఆస్పైరింగ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు అంబిషియస్ అన్నమాట. ఓకేనా? సో లక్ష్యం కలిగినటువంటి వ్యక్తులు, కోరుకుంటారు ఏదైనా సాధించాలనేటువంటి ఆశ ఉంటే వాళ్ళని అంబిషియస్ అంటారు. ఓకేనా అండి? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇట్ ఈస్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్, మిస్టర్ జోన్స్. ఐ థింక్ ద జాగ్రఫీ సెక్టర్ వాజ్ గేర్డ్ అ లిటిల్ టూ క్విక్. ఓకే, ఈ సెంటెన్స్లో ఐడెంటిఫై ది యాంటోనిమ్ ఆఫ్ ఫాల్ట్ అన్నాడు. ఫాల్ట్ అంటే ఏంటి? పొరపాటు, రైట్? దానికి యాంటోనిమ్ అడిగాడు. యాంటోనిమ్ ఏంటి చూద్దాము. పొరపాటుకి యాంటోనిమ్ రిగ్రెట్ అంటే పశ్చాత్తాపడడం, మిస్టేక్ అంటే తప్పు, నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యము, మెరిట్ అంటే ఈ మూడు కూడా నెగటివ్ మీనింగ్స్ చూపిస్తున్నాయి కదా. సో ఫాల్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే మెరిట్ అనేటువంటిది యాంటోనిమ్ అవుతుంది అన్నమాట. ఓకేనండి? నెక్స్ట్ చూద్దాం. హీ డాష్ అ వీసా బికాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్. ఓకే, సో అతడు జైల్లో ఉన్నాడు కనుక అతనికి వీసా ఏమవుతుంది? బెస్ట్ ఆప్షన్ అని అడిగాడు. చూడండి, రిఫ్యూజెస్, హ్యాస్ రిఫ్యూజ్డ్, వాజ్ రిఫ్యూజ్డ్, రిఫ్యూజ్డ్ అంటే టెన్స్కి సంబంధించినటువంటి వర్డ్ ఇది. ఎగ్జాంపుల్ ఇది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్ కదా, అంటే పాస్ట్కి సంబంధించినటువంటి చూద్దాము. రిఫ్యూజెస్ కుదరదు. ఆ తర్వాత హ్యాస్ రిఫ్యూజ్డ్ కూడా మనం తీసేద్దాము. ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి ఆప్షన్స్ ఏంటంటే హీ రిఫ్యూజ్డ్, వాజ్ రిఫ్యూజ్డ్. ఇక్కడ జైల్లో ఉన్న వ్యక్తి రిఫ్యూజ్ చేయలేడు. వీసాని ఎవరు రిఫ్యూజ్ చేస్తారు? అధికారులు. అంటే ఏంటి? ఇక్కడ ఏమవుతుంది అంటే ఇతడు ప్యాసివ్ వాయిస్లో చెప్పబడతాడు. దట్ మీన్స్ వాట్? ఎవరో ఇతని యొక్క వీసాని రిఫ్యూజ్ చేశారు అంటే ఇతడు ఇతరుల చేత, అంటే ఆ అధికారుల చేత వీసాని రిఫ్యూజ్ చేయబడ్డాడు. అలా చెప్పడానికి మనకున్నటువంటి ఆన్సర్ ఏంటి అంటే వాజ్ రిఫ్యూజ్డ్. B+V3 ఫామ్లో యూజ్ చేస్తాం ప్యాసివ్ సెంటెన్స్ని. కాబట్టి హీ వాజ్ రిఫ్యూజ్డ్ వీసా అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి? నెక్స్ట్ హ్యాజ్ రిఫ్యూజ్డ్ అని ఏమవుతుంది? అతడు తిరస్కరించాడని. రిఫ్యూజెస్ కుదరదు. ఓకేనా? రిఫ్యూజ్డ్ అంటే కూడా కుదరదు. కాబట్టి అతని యొక్క వీసాని రిఫ్యూజ్ చేశారనే అర్థంలో మనం మాట్లాడాలి అంటే వాజ్ రిఫ్యూజ్డ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. 64వ బిట్టు. ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ సెల్ఫ్ అన్నాడు. ఇవి ఇంటర్మీడియట్లో రూట్ వర్డ్స్ ఉన్నాయి. దయచేసి ఆ టెక్స్ట్ బుక్ని మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. నా యొక్క ఛానల్లో ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కనుక ఈ యొక్క మీనింగ్స్ అన్నిటి మీద కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసున్నాను. దయచేసి ఒకసారి చెక్ చేయండి, వాటిని వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ సెల్ఫ్ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి రూట్ ఏంటని అడిగాడు. ముందు చూద్దాం. ఎంటర్ అంటే బిట్వీన్ అండి. ఎంటర్ అంటే బిట్వీన్. సూపర్ అంటే గ్రేట్, బిగ్,
అనే అర్థాలు వస్తాయి. మల్టీ అంటే మెనీ అనే అర్థం వస్తుంది అనమాట. ఇంకా ఆటో అంటే సెల్ఫ్ అని అర్థం. ఆటో అంటే సెల్ఫ్ అని అర్థం. కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. టు బ్రేక్ ది ఐస్. టు బ్రేక్ ది ఐస్ అంటే బ్రేక్ ది సైలెన్స్ అనమాట. బ్రేక్ ది సైలెన్స్. ఎప్పుడైనా అందరూ కలిసి కూర్చున్నారు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు, అప్పుడు మనం ప్రారంభించామనుకోండి, టు బ్రేక్ ది ఐస్ అంటాం. ఓకేనా, సో ఆ అర్థాన్ని ఇచ్చేటువంటిది ఏముంటుంది, టు స్టార్ట్ ఎ కాన్వర్జేషన్ ఇన్ ఎ సోషల్ సెట్టింగ్ అనమాట. దాన్ని బ్రేక్ ది ఐస్ అని అంటారన్నమాట. కూల్ డౌన్ ఏ హీటెడ్ స్పేస్, టు ఫిక్స్ ఎ బ్రోకెన్ ఆబ్జెక్ట్, టు ఫ్రీజ్ ఎ డ్రింక్, ఇవన్నీ కూడా రిలేటెడ్ కాదు. మనకునేటువంటి ఆన్సర్ టు బ్రేక్ ది ఐస్ అంటే టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్ అని అర్థం. నెక్స్ట్ బిట్ చూద్దాం. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రాజల్ వర్బ్ బ్రేక్ డౌన్. ఇవి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి. ఫ్రాజల్ వర్బ్స్ అనేటువంటి టాపిక్ దాంట్లో ఇచ్చినటువంటి వాటి నుంచే అడిగేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి దాన్ని ఒకసారి పట్టించుకునేటువంటి విధానంలో ఉంటే చాలా ఉపయోగం అవుతుంది మీకు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి ఫ్రాజల్ వర్బ్స్ అనేటువంటివి. అంటే 6th to ఉన్నాయి, బుక్స్లో ఉన్నాయి, కానీ ఇవి ఇంటర్మీడియట్లో కూడా ఒక పర్టికులర్గా ఇచ్చినటువంటి విధానం ఉంది. దాన్ని కూడా మీరు వదలకుండా చదవండి. బ్రేక్ డౌన్ అంటే ఏంటంటే స్టాప్ వర్కింగ్ అనమాట. బ్రేక్ డౌన్ అంటే ఏంటంటే స్టాప్ వర్కింగ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ టు స్టాప్ వర్కింగ్. స్టాప్ వర్కింగ్ అనేటువంటిది బ్రేక్ డౌన్ యొక్క అర్థం అనమాట. ఐడెంటిఫై హౌ ద వర్డ్ డిస్క్రిపెన్సీ షుడ్ బి ఆల్ఫబటైజ్డ్ ఇన్ రిలేషన్ టు డిస్క్రిషన్. ఓకేనా, ఆల్ఫబటైజ్డ్ అంటే ఏంటంటే డిక్షనరీ ఆర్డర్లో పెట్టడం అనమాట. డిక్షనరీకి సంబంధించి కొంచెం ప్రత్యేకంగా అడుగుతున్నాడు. ముందు సెషన్లో ఎలాగ అడిగాడు, డిక్షనరీ వర్డ్స్ ఇచ్చి వీటిని ఆర్డర్లో పెట్టమన్నాడు. కానీ ఇక్కడ అడుగుతున్నటువంటి ఇవి చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది మనకి. చూడండి, ఆల్ఫబటైజ్డ్ అంటే ఆర్డర్లో, దేని ఆర్డర్లో ఎలా వస్తుంది అనేటువంటిది. డిఐఎస్ సిఆర్ఈ. ఓకేనా, ఇక్కడ వరకు ఈక్వల్గానే ఉంది. తర్వాత ఇది టీ ఉంది, తర్వాత ఇది పి ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నారు అసలు చూద్దాం. మనం ఏ వర్డ్ ఫస్ట్ వస్తుంది, ఇంకో డిస్క్రిపెన్సీ పి కదా, పిక్యూఆర్ఎస్టీ, ఇది మొదట వస్తుంది, ఇది తర్వాత వస్తుంది కదా, డిస్క్రిషన్ అనేటువంటిది. సో డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిషన్. ఓకేనా, రెండో చూద్దాం. డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ ఆఫ్టర్. ఇంకా ఆఫ్టర్ డిస్క్రిషన్ కాదు, బిఫోరే కదా. డిస్క్రిపెన్సీ ఇదే కదా ముందు. డిస్క్రిపెన్సీ అండ్ డిస్క్రిషన్ షుడ్ బి లిస్టెడ్ టుగెదర్, ఇది తప్పు. డిస్క్రిపెన్సీ అండ్ డిస్క్రిషన్ ఆర్ అన్ఆర్డర్డ్, ఇది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిషన్. అంతే కదా, ముందే కదా రావాలి. డిస్క్రిపెన్సీ అనేటువంటిది ముందే రావాలి కదా, అందుకని షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిషన్. దిస్ ఈజ్ ది కరెక్ట్ స్టేట్మెంట్. డిక్షనరీ ఎంట్రీకి సంబంధించి ఇదిగో ఇలా అడుగుతున్నాడు. ఆల్ఫబటైజ్డ్ అంటే ఏంటంటే డిక్షనరీ ఆర్డర్లో ఏ విధంగా వస్తాయని. ఈ విధంగా అడుగుతున్నాడు కనుక ప్రిపేర్ అవ్వండి. ఇలాగే అడుగుతున్నాడు. అంతే, మిగిలినటువంటి తర్వాత 2 పేపర్లు కూడా నేను చేస్తాను కదా, దాంట్లో కూడా మీకు అర్థమవుతుంది. దీని నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. కొంచెం ఫోకస్డ్గా ఉండండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 68వ బిట్ చూద్దాం మనం. ఐడెంటిఫై ది కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ విత్ అన్ అడ్రస్. అడ్రస్లో ఉండాల్సినటువంటి పంక్చువేషన్ మార్క్స్ ఏంటి, ఎలాగ మనం చేసుకుంటాం అనేటువంటిది. ద లివ్ ఎట్ 1, 2, 3 మేపుల్ స్ట్రీట్, ఎక్కడ కామాలు లేవు, తీసేయి. ద లివ్ 1, 2, 3 మేపుల్ స్ట్రీట్ కామా లాస్ ఏంజలీస్, ఇది కూడా ప్రాంతం, ఇక్కడ కూడా ఉండాలి కామా, తీసేయండి. ద లివ్ ఎట్ 1, 2, 3 మేపుల్ స్ట్రీట్ లాస్ ఏంజలీస్. ఓకే, ఇక్కడ మిస్ అయింది, ఇది కూడా లేదు. ఇక్కడ చూద్దాం. ద లివ్ ఎట్ 1, 2, 3 Maple Street, Los Angeles, California. So this is the correct answer. So 4th one is the correct answer. Alright, next one మనం చూద్దాం. Besides being a good doctor, Sheena is a great artist. Choose the correct transformation of the simple sentence into a complex sentence అన్నాడు. So besides being a good teacher, Sheena is a great artist. ఈ యొక్క ఇచ్చినటువంటి సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్కి మనం మార్చాలి. దానికి ఇచ్చినటువంటి వాటిలో ఏది సూటబుల్ అవుతుంది అనేటువంటిది మనకి అడిగారు కనుక దాన్ని చూద్దాం. షీనా ఈజ్ ఎ గుడ్ డాక్టర్ అండ్ షీ ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. ఆల్దో షీనా ఈజ్ అ గుడ్ డాక్టర్, షీ ఈజ్ ఆల్సో ఎ గ్రేట్ ఆర్టిస్ట్. షీనా ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ అ గుడ్ టీచర్. షీనా ఈజ్ నాట్ ఓన్లీ
a good doctor but also a great dancer. So this one is the correct answer అనమాట. ఇది కరెక్ట్ కాంప్లెక్స్ స్టేట్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. బట్ ఆల్సో ఏ గ్రేట్ డాన్సర్. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మనం చూద్దాం. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ద సాలడ్ ఈజ్ హెల్దియర్ ఆల్టర్నేట్. The salad is a healthier alternate. The salad is healthy alternate. The salad is healthier alternate. సో వీటిలో ఏది మనకి కరెక్ట్ గ్రామాటికల్గా కరెక్ట్ ఏంటంటే, సో చూడండి ఇక్కడ, ద సాలడ్ ఈజ్ ఏ హెల్దియర్ ఆల్టర్నేట్. ఓకే, ఇది యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏ అనేటువంటిది. ఓకే, హెల్దియర్ ఆల్టర్నేట్. సో అది కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ గివ్స్ ఎ కమాండ్. కమాండ్స్. వేర్ ఆర్ యూ గోయింగ్, ఇది క్వశ్చన్. ఇది ఓకేనా, ఇది క్వశ్చన్ అంటే ఇంట్రోగేటివ్. ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్. దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇదేమో స్టేట్మెంట్. వావ్, దాట్స్ ఇంప్రెసివ్. ఓకేనా, ఇది ఒక ఎక్స్క్లమేటరీ వర్క్. ఇచ్చినటువంటి కమాండ్ ఏంటంటే ఇక్కడ ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్, ఇంపరేటివ్ సెంటెన్స్ ఇది. సో ఇలాంటి వాటిని కమాండ్స్కి యూజ్ చేస్తారనమాట. అండ్ దెన్ ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్ అనేటువంటిది కమాండ్ ఇవ్వడానికి ఉపయోగపడినటువంటి స్టేట్మెంట్ ఇది. ఓకేనా, ఇవి సాధారణంగా వెర్బల్తో స్టార్ట్ అవుతాయి. చూడండి, ఫినిష్ ఫర్ ఎగ్జాంపుల్, డూ యువర్ వర్క్, తర్వాత డోంట్ టాక్, షట్ ద డోర్, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మనకి వెర్బల్తో స్టార్ట్ అవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు వీటిని, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కమాండ్స్ ఇవ్వడానికి పనిచేస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్, కాబట్టి ఆన్సర్ ఈస్ దాట్. నెక్స్ట్, ఐడెంటిఫై ది కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. ఓకేనా, సో సి అనేటువంటి దాని తర్వాత ఓకే ఈ సౌండ్ ఇవ్వడానికి, దట్ మీన్స్ ఈ సౌండ్ ఇవ్వడానికి ఈ ఐ యూజ్ చేస్తారు. మిగిలిన అన్ని లెటర్స్ పక్కన కూడా ఐఈ. బిలీవ్ ఉందనుకోండి, ఓకే, ఐ యూజ్ చేస్తారు. రిసీవ్ ఉందనుకోండి, ఈ ఐ యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మిగిలిన లెటర్ ప్రక్కన ఈ శబ్దాన్ని ఇవ్వడానికి ఐఈ వస్తుంది. ఓకేనా, దీని పక్కన సి పక్కన మాత్రం ఎప్పుడు కూడా సి అనే లెటర్ దగ్గర ఇక్కడ కూడా మనకి ఈ ఐ అనేటువంటి ప్యాటర్న్ యూజ్ చేస్తాం. రిసీవ్. ఓకేనా, రిసీవ్ అన్నప్పుడు ఈ ఐతో వస్తుంది. కాబట్టి RECEIVE. ఓకేనా, RECEIVE అనేటువంటిది కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. ఓకేనా అండి, ఈ స్పెల్లింగ్ రూల్స్ కూడా మనకు అడుగుతున్నారు, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ వన్, మై ఫాదర్ సెడ్ టు మీ దే ఆర్ లేట్. చూస్ ది కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సెడ్ టు టోల్డ్ అవుతుందండి. ఓకేనా, సెడ్ టు ఇక్కడ టోల్డ్ అవుతుంది, సెడ్ టు టోల్డ్ అవుతుంది. అండ్ దెన్ దే ఆర్ లేట్ కదా, మై ఫాదర్ టోల్డ్ మీ, ఇది ఫుల్ స్టాప్ కాబట్టి దట్ అనేటువంటి కంజంక్షన్ ఇక్కడ వస్తుంది. ఓకే, దట్ వస్తుంది, దట్ అయిపోతుంది. దే కాబట్టి దేగానే ఉంటుంది. ఇది V2 కదా, కాబట్టి ఇది ఆరేమో వర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మై ఫాదర్ టోల్డ్ మీ దట్ దే వర్ లేట్. అది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. మై ఫాదర్ టోల్డ్ మీ దట్ దే వర్ లేట్. ఓకేనా, మిగిలిన అన్నీ కూడా కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ చూద్దాం. ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్ ఈజ్ స్టిల్ ఎ మిస్టరీ. చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ద నౌన్ క్లాస్ ఇన్ ద సెంటెన్స్. ఇచ్చినటువంటి దాంట్లో నౌన్ క్లాస్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆ యొక్క నౌన్ క్లాస్ అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్. చూడండి, ఇక్కడ యూజ్ చేయబడినటువంటి నౌన్ క్లాస్ ఇది. ఇదంతా కూడా ఈ స్టిల్ ఏ మిస్టరీ. ఇక్కడ చూడండి, ఇది వెర్బ్, ఇదంతా కూడా అవసరమైనటువంటి ఇదంతా కూడా ఏంటంటే ప్రెడికేట్ ఇది. సో ఇక్కడ సెంటెన్స్లో ఏముంటుంది, సబ్జెక్ట్ ప్రెడికేట్ కదా, కాబట్టి యూజ్ చేయబడినటువంటి నౌన్ క్లాస్ ఇది. ఇది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పండి. సబ్జెక్ట్గా పనిచేస్తుంది అనమాట, సబ్జెక్ట్గా పనిచేస్తుంది. రైట్. నెక్స్ట్ వన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్. ఓకేనా, చేతితో రాసేటువంటి వాళ్ళని, చేతితో రాయడంలో ఎక్స్పర్ట్ అనేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు? ఓకే, లెక్సికోగ్రాఫర్ అంటే వన్ హూ కంపైల్స్ డిక్షనరీస్ అనమాట. టైపోగ్రాఫర్ అంటే చూడండి, డాక్యుమెంట్ని చక్కగా టైప్ చేసి చక్కగా అందించేటువంటి వాళ్ళని
టైపోగ్రాఫర్ అంటారు. మాన్యుస్క్రిప్టాలజిస్ట్ అంటే చరిత్రను తెలుసుకోవడానికి ఆ మాన్యుస్క్రిప్ట్స్ అన్నిటిని కూడా చదివి వాటిని చక్కగా అర్థం చేసి అయ్యేలా చెప్పేటువంటి వ్యక్తిని మాన్యుస్క్రిప్టాలజిస్ట్ అంటారు. కైరోగ్రాఫర్ అంటే అర్థం ఏంటి అంటే హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రైటింగ్ బై హ్యాండ్ అనమాట. అంటే మనకి ఈ యొక్క ఇచ్చినటువంటి యొక్క వర్డ్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు కైరోగ్రాఫర్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ నెగటివ్ సెంటెన్స్ ద వర్బ్ డూ మస్ట్ డాష్ ద సబ్జెక్ట్. ఓకేనా. సో నెగటివ్ స్టేట్మెంట్లో ఒక నెగటివ్ సెంటెన్స్లో అంట డూ అనేటువంటిది ఏం చేస్తుంది, ఇక్కడ కాంట్రడిక్ట్ చేస్తుందా, అగ్రీ విత్ లేకపోతే డిఫర్ ఫ్రమ్ ఇగ్నోరా. ఓకేనా. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా అడిగాడు. సో ఏ సెంటెన్స్ అయినా కానీ వర్బ్ అనేటువంటిది ఏం చేయాలి, సబ్జెక్ట్తో అగ్రీ చేయాలి. ఓకేనా. అది నెగటివ్ కానీ పాజిటివ్ కానీ. ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ అగ్రీ విత్. ఓకేనా. సో ఇన్ నెగటివ్ సెంటెన్స్ ద వర్బ్ డూ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ అనమాట. ఓకేనండి. మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ది కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్తో క్లోజ్ అవుతుంది. ఓకేనా. సో అవి చూద్దాం మనం, దాన్ని బట్టి మనకి క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. చూడండి, ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఇది ఫుల్ స్టాప్ ఉంది. డూ యూ లైక్ స్వీట్స్, ఇది ఇంటరాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇది అవ్వదు. అండ్ దెన్ వాట్ ఏ సర్ప్రైజ్ ఎక్స్క్లమేటరీ ఉంది, ఇది కూడా అవ్వదు. ఫుల్ స్టాప్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి, కానీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది వెర్బ్తో స్టార్ట్ అయింది. వెర్బ్తో స్టార్ట్ అయిన వాటిని ముందే చెప్పాను నేను, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు. డిక్లరేటివ్ సెంటెన్స్ వచ్చేసి మనకి హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్ అనమాట. అండ్ దెన్ దిస్ ఈజ్ ద డిక్లరేటివ్ సెంటెన్స్ అనమాట. బిట్ నెంబర్ 78 చూద్దాం. ద స్టోర్ వాజ్ హ్యావింగ్ ఎ సేల్ డాష్ మెనీ కస్టమర్స్ ఫ్లాక్ టు ద అడ్వాంటేజ్ ఆఫ్ ది డిస్కౌంట్స్. లింకర్ని అడిగాడు ఇక్కడ, అంటే లింకర్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చూద్దాం, దీనికి ఈ యొక్క స్టేట్మెంట్ ఏంటి, స్టోర్ వాజ్ హ్యావింగ్ ఏ సేల్. కాబట్టి రెండు కూడా రిలేటెడ్గా ఉన్నాయి, ఒకదానికొకటి రిలేటెడ్గా ఉన్నాయి కనుక కాబట్టి అనేటువంటి దాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. నెవర్దలెస్ అనేటువంటిది నెగటివ్, ఇన్ కాంట్రాస్ట్ కూడా ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ కాంట్రాస్ట్ అనేటువంటిది కూడా ఆపోజిట్గా చెప్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ ఎగ్జాంపుల్ కాదు, కాబట్టి రీజన్ అనేటువంటి దాన్ని చెప్తాం కాబట్టి హెన్స్ అనేటువంటిది కరెక్ట్ లింకర్ అవుతుంది. తర్వాత 79th బిట్ చూద్దాం. సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ది డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా. సో ఇక్కడ యూజ్ చేసినటువంటి నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో దాని ముందు ఖచ్చితంగా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో కరెక్ట్. రాజు ఈజ్ ఏ గిటార్ ప్లేయర్, సో ఇది కాదు, కరెక్ట్ కాదు. తబ్లా యాక్చువల్లీ ఇక్కడ దా పెడితే ఒకవేళ అది కరెక్ట్ అవుతుంది, ఇది కూడా కాదు. షీ థాట్ హర్ సెల్ఫ్ టు ప్లే వీణా, ఇక్కడ కూడా కరెక్ట్ కాదు. ఈ ప్లేస్ ది వయలిన్. చూడండి, ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసిన కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఈ ప్లేస్ ది వయలిన్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు ఖచ్చితంగా ఈ యొక్క డెఫినెట్ ఆర్టికల్ని పెట్టాలి. నెక్స్ట్ వన్, డాష్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లమ్. చూస్ ది మోడల్ టు షో అ రిక్వెస్ట్. రిక్వెస్ట్ని మనం రిక్వెస్ట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి మోడల్ ఆక్సిలరీ కుడ్ అనేటువంటిది. ఓకేనా. సో కుడ్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్గా యూజ్ చేయబడినటువంటి ఈ యొక్క మోడల్ ఆక్సిలరీ అనమాట. కాబట్టి కుడ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. రైట్. కుడ్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ది సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ సిన్స్ యాజ్ అ సబార్డినేటింగ్ కంజంక్షన్. సిన్స్ అనేటువంటి దాన్ని సబార్డినేటింగ్ కంజంక్షన్గా యూజ్ చేసినటువంటి కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడిగారు ఇక్కడ. దాన్ని చూద్దాం. ఐ హ్యావెంట్ సీన్ హిమ్ సిన్స్ లాస్ట్ ఇయర్. ఇక్కడ ఇది ప్రిపోజిషన్ అవుతుంది ఈ సెంటెన్స్లో. అండ్ దెన్ ఇట్ వాస్ రైనింగ్ సో వి స్టేడ్ ఇండోర్స్ సిన్స్ ఎస్టర్డే. ఇక్కడ కూడా ఇది ప్రిపోజిషన్ అవుతుంది. అండ్ దెన్ హీ విల్ వెయిట్ సిన్స్ మార్నింగ్. ఇక మూడు కూడా టైమింగ్ తెలియజేసే కంజంక్షన్గా యూజ్ చేయబడింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, కంప్లీట్ సెంటెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, జస్ట్ టైమ్ లాస్ట్ ఇయర్, ఎస్టర్డే, మార్నింగ్, ఇవన్నీ కూడా టైమింగ్ని మాత్రమే చెప్పాయి. ఇక్కడ చూద్దాం. షీ హ్యాస్ బీన్ హ్యాపీ సిన్స్ షీ గాట్ హర్ న్యూ జాబ్. ఇదొక సెంటెన్స్ క్లాజు, ఇదొక క్లాజు, రెండింటినీ కలపడానికి యూజ్ చేసినటువంటి ఈ యొక్క కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇది. కాబట్టి ఇది కరెక్ట్గా యూజ్ చేయబడినటువంటి సెంటెన్స్ ఏంటి అంటే నెంబర్ 2. అర్థమవుతుందా? ఈ మూడు చోట్ల కూడా ఇది ఒక ప్రిపోజిషన్ లాగా యూజ్ చేయబడింది.
అండ్ దెన్ ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్ లాగా యూజ్ చేయబడింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 81 కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే దిస్ వన్, నెంబర్ 2. షీ హ్యాస్ బీన్ హ్యాపీ సిన్స్ షీ గాట్ హర్ న్యూ జాబ్. ఓకేనా అండి. నెక్స్ట్ చూద్దాం. చూస్ ది సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ది కొర్రిలేటివ్ కంజంక్షన్ పేర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఓకే, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. కొర్రిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటి? ఐదర్ ఆర్, నైదర్ నార్. ఓకేనా, రెండు వస్తాయి కదా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవంటి. హీఈస్ నాట్ ఓన్లీ టాల్ అండ్ ఆల్సో స్ట్రాంగ్. ఇంక మళ్ళీ ఇది రాదు ఇక్కడ, అనవసరం. బట్ ఆల్సో రావాలి, అండ్ ఆల్సో రాదు కదా, కాబట్టి అది రాంగ్. తర్వాత నాట్ ఓన్లీ హీ లైక్స్ మ్యూజిక్ బట్ ఆల్సో డాన్సింగ్. ఇది కూడా కుదరదు, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ ద కేక్ డెలిషియస్ బట్ ఆల్సో స్వీట్, ఇలా కుదరదు, ఇది అవుతుంది. షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో కైండ్. దిస్ ఈజ్ ది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేసినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్. వెన్ ప్రిపేరింగ్ ఎ నోటీస్ యూ షుడ్ యూజ్ డాష్ టు ఎన్ష్యూర్ ది కంటెంట్ ఈజ్ ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. ఏం చేసుకోవాలి? ఏ లాంగ్వేజ్ని యూజ్ చేయాలి? ఇక్కడ చూడండి, కాంప్లెక్స్ లాంగ్వేజ్ అండ్ జార్గన్, బుల్లెట్ పాయింట్స్ అండ్ నంబర్డ్ లిస్ట్, స్మాల్ ఫాంట్ సైజ్, వేరియస్ కలర్స్ అండ్ ఫాంట్స్. ఓకే, దీంట్లో కరెక్ట్ ఆన్సర్ మనకి ఏమవుతుంది చూడండి. యూ షుడ్ యూస్ కాంప్లెక్స్ లాంగ్వేజ్ యూజ్ చేయము. ఓకేనా, స్మాల్ ఫాంట్ సైజ్ కూడా కరెక్ట్ కాదు, వేరియస్ కలర్స్, ఫాంట్స్ అనేటువంటిది కాదు. బుల్లెట్ పాయింట్స్ ఆర్ నంబర్డ్ లిస్ట్ అనేటువంటివి ఈ యొక్క నోటీస్లో భాగంగా మనం చేస్తామన్నమాట. ఓకేనా, సో ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏ షార్ట్ పోయమ్. షార్ట్ పోయమ్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్లో వచ్చినటువంటిది ఇది. ఓకేనా, ప్రీవియస్ పేపర్స్ మీరు చూసున్నట్లయితే ఈ యొక్క బిట్ అయితే ఆల్రెడీ రిపీటెడ్గా వచ్చింది ఇది. కాబట్టి దీన్ని కూడా మనం ఒక ఆన్సర్ని చూడడానికి ట్రై చేద్దాం. టు టెల్ ఎ లాంగ్ డీటెయిల్ స్టోరీ. ఏంటిది? షార్ట్ పోయంలో లాంగ్ డీటెయిల్ స్టోరీ చెప్పం. టు క్రియేట్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్, అది కూడా ఉండదు. టు ప్రొవైడ్ హిస్టారికల్ కాంటెక్స్ట్, అంత ఉండదు. షార్ట్ పోయంలో హిస్టారికల్ కాంటెక్స్ట్ చెప్పలేం. టు ఎక్స్ప్రెస్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్ కన్సైజ్లీ. టు ఎక్స్ప్రెస్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్ కన్సైజ్లీ షార్ట్ పోయం యొక్క పర్పస్ అనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ చూద్దాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రూల్ ఫర్ ఫార్మింగ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఫామ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రూల్లో ఒకటి కరెక్ట్ కాదంట, అది చూద్దాం. యూజ్ హ్యావ్ ఆర్ హ్యాజ్. ఫామ్ ఎలా ఉంటుంది దీనికి చెప్పండి ఒకసారి. హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ ప్రెజెంట్ కదా, పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ ఫామ్ వచ్చింది. కంటిన్యూస్ అంటే ఇంగ్ ఫామ్ వస్తుంది కాబట్టి దానికి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది. ఇది స్ట్రక్చర్. ఏమన్నాడు? యూజ్ హ్యావ్ ఆర్ హ్యాజ్ యాజ్ ద ఆక్సిలరీ వెర్బ్. ఇది రైటే. ఓకే, యూజ్ బీన్ ఆఫ్టర్ ద ఆక్సిలరీ వెర్బ్. ఇక చూడండి, ఇక్కడ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసాము. ఓకేనా, ఆఫ్టర్ ఈ యొక్క ఆక్సిలరీ వెర్బ్ తర్వాత బీన్ని యూజ్ చేయమన్నాడు. ఇదిగో బీన్ కూడా ఉంది. యూజ్ ద ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ది మెయిన్ వెర్బ్. అక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? V1 ఏమో ప్రజెంట్ వెర్బ్ అంటారు. ఓకేనా, V2 నేమో పాస్ట్ వెర్బ్ అంటారు. అలాగే V3 నేమో పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. ఓకేనా, సారీ క్వశ్చన్కి అడ్డంగా రాయాల్సి వస్తుంది, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. రైట్, V3 నేమో పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. కొంతమంది V4 అంటారు, కొంతమంది V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటారు. దాన్నేమో ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటారు. ఇక్కడ మనం యూజ్ చేయబడినటువంటి వెర్బ్ ఏంటి చెప్పండి. ఇక్కడ యూజ్ చేయబడినటువంటి వెర్బ్ ఏంటి? యూజ్ ద ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ది మెయిన్ వెర్బ్ అన్నాడు. ఓకేనా, అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి? ఇంగ్ ఫామ్ ఏమని చెప్పాము? ప్రెజెంట్ పార్టిసిపుల్ వర్బ్. అది కూడా కరెక్టే. యాడ్ ఈడీ టు ద బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఈడీ ఎక్కడ యూజ్ చేస్తాము? V3 యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం, లేకపోతే V2 యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. కాబట్టి రాంగ్ సెంటెన్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ ది నాట్ ద రూల్ అనమాట. నెంబర్ 4, యాడ్ ఈడీ ఎట్ ద బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అనేటువంటిది. ఓకేనా, అర్థమైందా అండి? సో ద 4th వన్ ఈజ్ ది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఈ రూల్కి మాత్రం సరిపోనటువంటిది. స్ట్రక్చర్ని చూసుకుంటే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఫామ్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 కదా. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఏమడుగుతున్నాడు? పాజిటివ్ సెంటెన్స్ అంటే ఎస్ అని చెప్పేది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్
పాస్ట్ పార్టిసిపల్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్. సబ్జెక్టు వర్ కుదరదండి. ఓకేనా, పర్ఫెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ ఫామ్ వస్తుంది. విల్ ఫ్యూచర్ రెఫరెన్స్, ఈజీ ఆర్ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇది వచ్చేసరికి ప్రజెంట్ కంటిన్యూస్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రజెంట్ కంటిన్యూస్. ఓకేనా, ఆ తర్వాత ఇది విల్ బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, ఇదేమో ఫ్యూచర్ సింపుల్ లేకపోతే సింపుల్ ఫ్యూచర్. ఓకేనా, సింపుల్ ఫ్యూచర్ ఆర్ ఫ్యూచర్ సింపుల్. వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఇది వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్. ఇది వచ్చేసరికి పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏంటి, హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 వస్తే కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 వచ్చినటువంటిది ఏముంది, V3 అంటే ఇప్పుడే చెప్పాను కదా, పైన చెప్పాను, ఇదిగో చూడండి, V3 పాస్ట్ పార్టిసిపల్. V3 అనేది పాస్ట్ పార్టిసిపల్. కాబట్టి హ్యావ్ హ్యాస్ ప్లస్ V3, ద ఫస్ట్ వన్ ఈజ్ ది కరెక్ట్ సెంటెన్స్ ఆర్డర్ అనమాట. ఇలా అడిగితే బాగానే ఉంటుంది, సింపుల్గానే ఉన్నది ఇది. ఓకేనా, సో సెంటెన్స్ స్ట్రక్చర్స్ మీద ఒక షార్ట్ వీడియో చేస్తా, కావాలి అనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా, సో ఆన్సర్ ఈస్ 1. రైట్, నెక్స్ట్ చూద్దాం. చూడండి, దే ఆర్ డాష్ రెనోవేటింగ్ దేర్ హౌస్. ఇక్కడ ఈ యొక్క ప్రిపోజిషన్, కరెక్ట్ ప్రిపోజిషన్ని వాడమని అడిగారు. మనం చూద్దాం. దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కుదరదు, ఇన్ లైట్ ఆఫ్, ఇన్ బ్యాక్ ఆఫ్ కాదు, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్. వాళ్ళ యొక్క హౌస్ని రినోవేటింగ్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు, లేకపోతే ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నారు, అంతేగాని ఇన్ ఫ్రంట్ ఆఫ్ అలాగే కుదరదు. కాబట్టి కరెక్ట్ ప్రిపోజిషన్ వచ్చేసరికి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అనేటువంటిది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఐఎమ్ రైటింగ్ డాష్ యువర్ రీసెంట్ ఎంక్వైరీ. ఐఎమ్ రైటింగ్ యువర్ రీసెంట్ ఎంక్వైరీకి రిలేటెడ్గా ఇక్కడ కూడా ఈ యొక్క కరెక్ట్ ప్రిపోజిషన్ సంబంధించి 2 బిట్లు ఇక్కడ అడగడం జరిగింది. దాన్ని కూడా మనం ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ ఎక్స్చేంజ్ ఫర్, ఇన్ రిగార్డ్ టు, ఇన్ ప్రాసెస్ ఆఫ్. ఓకే, ఏది కరెక్ట్ అవుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఇన్ కేస్ ఆఫ్ యువర్ ఎంక్వైరీ కుదరదు, ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ కుదరదు, ఇన్ ప్రాసెస్ ఆఫ్ కుదరదు, ఇన్ రిగార్డ్ టు. ఓకే, ఇన్ రిగార్డ్, ఐఎమ్ రైటింగ్ ఇన్ రిగార్డ్ టు యువర్ రీసెంట్ ఎంక్వైరీ. థర్డ్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ మనం చూద్దాం. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ అ ప్రెస్సింగ్ కన్సర్న్ ఇన్ ఇండియా. ఓకేనా, ఏంటిది, లింగ వివక్షత లేకపోతే లింగ అసమానత్వం అనేటువంటిది భారతదేశంలో చాలా ఒక ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య. అఫెక్టింగ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్. విద్య దగ్గర నుంచి ఉద్యోగం వరకు కూడా అనేక జీవితంలో ఉన్నటువంటి అనేక ఆస్పెక్ట్స్ని, అనేక అంశాలని అది ప్రభావితం చేస్తూ ఉంది. ఉమెన్ అండ్ గర్ల్స్ ఆఫెన్ ఫేస్ డిస్క్రిమినేషన్ అండ్ వయలెన్స్ ఇంపాక్టింగ్ దేర్ ఆపర్చునిటీస్ అండ్ వెల్ బీయింగ్. స్త్రీలు వారి యొక్క అవకాశాలను, వారి యొక్క ఉన్నత స్థితికి వెళ్ళడానికి లేకుండా స్త్రీలు లేకపోతే అమ్మాయిలు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క లింగ వివక్షతకి, ఈ యొక్క హింసకి గురవుతూ ఉన్నారు. టు ప్రమోట్ ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్ ఆర్ ఇన్ ప్లేస్, బట్ కల్చరల్ అండ్ సిస్టమాటిక్ బ్యారియర్స్ కంటిన్యూ టు హిండర్ ప్రోగ్రెస్. అయితే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఏంటి, లింగ సమానత్వం కోసం, అంటే స్త్రీ పురుషులు వేరు కాదు, సమానమైనటువంటి దాన్ని, స్త్రీల అభివృద్ధి కోసం ఉండేటువంటి వాటిని, ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ మనకు ఉన్నటువంటి ఈ యొక్క సాంప్రదాయాలు లేకపోతే ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థాపరమైనటువంటి అడ్డంకులు ఈ యొక్క అభివృద్ధిని ముందుకెళ్ళనివ్వకుండా చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది ఈ యొక్క ప్యాసేజ్ యొక్క అర్థము. క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ that best describes the impact of gender inequality in India. It only affects educational opportunities. It impacts both education and employment. It is only related to healthcare. It is a concern only for men. చూడండి, ఇక్కడ చెప్పారు కదా, ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అన్నారు. కాబట్టి ఏమవుతుంది, ఇట్ ఇంపాక్ట్స్ బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ ది రైట్ ఆన్సర్. రెండోది ప్యాసేజ్ చదవక్కర్లేదు. కల్చరల్ అండ్ సిస్టమాటిక్ బ్యారియర్స్ కంటిన్యూ టు డాష్ ప్రోగ్రెస్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ. ఏం చేస్తున్నాయి కల్చరల్ అండ్ సిస్టమాటిక్ బ్యారియర్స్ అనేటువంటివి? చూడండి, ఇక్కడ కల్చరల్ అండ్ సిస్టమాటిక్ బ్యారియర్స్ కంటిన్యూ టు
హిండర్ అంటే ఆపడం, అడ్డంకిగా ఉండడం. డైరెక్ట్గా ఇచ్చేసాడు ఇక్కడ, మీరు ఏమీ వెతుక్కోవాల్సిన పని లేదు, ఆ వర్డ్నే డైరెక్ట్గా ఇచ్చాడు, చాలా ఈజీగా ఇచ్చాడు ఇది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పేపర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఇది 3వ తారీఖు పేపర్, ఇది ఉదయం పేపరు. మధ్యాహ్నం పేపర్ కూడా నేను చాలా త్వరగానే నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సమయం తీసుకుని నేను వర్క్ చేస్తున్నాను. మీ అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో నేను చేస్తూ ఉన్నాను. అయితే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నిటికంటే ముఖ్యంగా ఫోకస్ పెట్టండి, ప్రీవియస్ పేపర్స్ని చూడండి. అదేవిధంగా ఏపీ టెట్లో మీ ముందు వాళ్ళు రాసినటువంటి పేపర్స్ని కూడా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అది ఎలాగనేటువంటి వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను. దాని నుంచి మీరు చూసుకుని పేపర్స్ అన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు చక్కగా మంచి మార్కులు తెచ్చుకుంటే అదే నాకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.